మిట్టులాట ఆడుతున్నాడు, కిడ్నీలు ఫెయిల్ అయ్యి ప్రతి దానికి మా అన్నగారు ఎవరు వచ్చినా, నా ఫ్యామిలీ వచ్చినా, ఎవరు వచ్చినా అన్న దగ్గరికి పోయి ఈ ప్రతి బోనాల పండుగ వస్తే చాలు అన్న పిలుస్తాడు. ఇక అన్న పిలుస్తాడంటే అన్నకంటే ముందు మా మామ అరి పిలిచేది పాపం. సేటు మీరందరూ రావాలని పిలిచేవాడు. ఈరోజు ప్రతి సినిమాలో హాస్య నటుడిగా చేసినటువంటి మన తెలంగాణ స్లాంగ్లో మాట్లాడినటువంటి మా వెంకటన్న ఇక లేడు అనే వార్త నాకు నిన్న 8:30కు తెలిసిన వెంటనే చాలా బాధగా ఉంది. ఎంతంటే ఇక మామూలు కాదు. ఇక నాతోటి ఉన్నాడు అంటే వరంగల్లో మా తమ్ముడు మా దగ్గరికి వచ్చాడు, మా దగ్గరనే ఉంటాడు. అతనితో పాటు ఎంతో మంది కంపల్సరీ ఏదైనా చేసుకొని ఉంటాం. కంపల్సరీ దయచేసి చెప్తున్నా, మీ మీడియా మిత్రులందరికీ చెప్పేది ఒకటే, అన్న వేయండు, పిల్లలు సెట్ కాలేదు, శ్రవంతికి పెళ్ళి అయిపోయింది, ఆమె వాళ్ళ భర్తతో ఉంటుంది. దయచేసి వదినను మట్టుకు దయచేసి మీడియా మిత్రులారా ఇదంతా వైరల్ చేసి ఒక చిరంజీవి కావచ్చు, తర్వాత మన ప్రభాస్ గారు కావచ్చు, నాగార్జున కావచ్చు, ఉన్నటువంటి మహేష్ బాబు గారు కావచ్చు, ప్రతి ఒక్కరు ఉన్న ఇండస్ట్రీలో ఉన్నటువంటి మా మంచు విష్ణు గారు కావచ్చు, మా మామ నెంబరు వదినకి ఏదైనా సాయం చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అధికారికంగా కానీ పాపం పిలుచుకొని కానీ ఏదైనా ఒకటి అన్నకు మా గబ్బర్ సింగ్ టీం వాళ్ళు కూడా అన్నం చూసిన కాంచెల్లి బాగా కష్టపడ్డారు. బాగా కష్టపడి ప్రతి ఒక్కరి దగ్గర వీళ్ళు మైనపల్లి హనుమంతనే కానీ, తర్వాత ఏపీ నుంచి వెళ్ళి బావా మోపిదేవి వెంకటరమణ గారు మినిస్టర్ గారు, అలాగే చాలామంది ప్రతి ఒక్కరు వచ్చి మన మినిస్టర్ గారు, స్పోర్ట్స్ మినిస్టర్ గారు ప్రతి ఒక్కరు వచ్చి అన్నను పలకరించిళ్ళు, అది చేసిళ్ళు. కానీ 18 రోజుల నుంచి అన్న కొట్టుమిట్టులాటలాడి రాత్రి కన్మూసిండు శుక్రవారం నాడు. దయచేసి చెప్తున్నా, వదిన పరిస్థితి చూస్తే దారుణంగా ఉన్నది, ఇల్లు చూస్తే ఇలా ఉన్నది అనుకుంటారు. ఇండస్ట్రీలో సినీ ఫీల్డ్లో ఎంతో మంది అనుకుంటారు, ఉండే వాళ్ళే బాగా దండిగా ఉన్నారు, లేని వాళ్ళ పరిస్థితులు మా పరిస్థితులు ఇవి. దయచేసి చెప్తున్నా, కొంచెం మనసు పూర్తిగా కొంచెం మనసు అది చేసుకొని వదినను ఒక్కదాన్ని కొంచెం మీరంతా ఎవరైనా కానీ కొంచెం వైరల్ చేసి వదిన గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, పిల్లలు సెట్ కాలే, పిల్లలు ఎంతంత మాత్రమే చదువుకోలే, వదినను కొంచెం అది చేసుకోలే. ఆమె మోగకాల ఆపరేషన్ జర ముందుకు వచ్చి ఎవరన్నా ఆపరేషన్ చేసి వదిన ఆమె గురించి అది చేయాలి. ఆర్థిక సాయం అందకే చనిపోయారు అని చెప్తుంటే డోనర్ దొరికేశారు, కానీ డబ్బులు 50 లక్షలు లేదా కోటి అవుద్ది అన్నారు. అది దొరక్కే ఇలా ఈ పరిస్థితి అయ్యింది అని నిజమే. నిజమేనా అంటే వాస్తవంగా చెప్పానంటే ఇప్పటి వరకు డోనర్ కూడా ఎవరు దొరకలేదు. ఒకవేళ దొరికినా కూడా 60-70 లక్షలు అంటే వాళ్ళు చర్చుకొని పెట్టుకునే అంత స్తోమత కాదు. మామూలుగా మనం టీవీలలో మనం వైరల్ చేసి పెడితే సెల్ ఫోన్లల్లో ఆటకు రూపాయి 2 రూపాయలు ఆట అన్న వేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఆడుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రభాస్ గారు 50 లక్షలు ఇచ్చిళ్ళు, 50 లక్షలు ఇస్తున్నారని కూడా చెప్పారు, కానీ అది ఫేక్. ప్రభాస్ గారు ఫేక్ న్యూస్ వల్ల చాలా మంది ఇచ్చేవాళ్ళు కూడా ఆగిపోయారు. అయ్యే ఇచ్చారు కదా, ప్రభాస్ గారు 50 లక్షలు ఇచ్చారు కదా, ఇంకా మేము ఇచ్చేది ఏంటి అని చాలా వరకు కంట్రోల్ గా ఉన్నారు. దయచేసి మా నెంబరు, మా మూవీ నెంబరు, మా మంచు విష్ణు గారికి, మా మోహన్ బాబు గారికి, అలాగే ప్రతి ఒక్కరు చిరంజీవి గారికి, ఏపీలో ఉన్నటువంటి మా డిప్యూటీ సీఎం మా పవన్ అన్నయ్య గారు కానీ, ప్రభాస్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, ప్రతి ఒక్క ఎన్టీఆర్ అంటే ఆది సినిమాతోటి తొడగొట్టు చిన్న అనే దాంతో మా ఒక అన్న పెద్దన్న మా వెంకటన్న ప్రతి దానికి ఆ సినిమా వైరల్ అంత పెద్దగా నడవడానికి కారణం కూడా వివి వినాయక్ గారిది. ఆది సినిమా వివి వినాయక్ అన్న ఎప్పుడు పిలుచుకునేవాడు. ఎందుకంటే ఈరోజు అన్న చనిపోవడం కారణం కూడా కొంతవరకు మా నిర్లక్ష్యం. మేము ఫస్ట్ నుంచి మేము తెలుసుకోలే అన్న ఇట్లా అవుతాడు అనేది. ఇంకోటి ఏంటంటే మా అన్న, మా పెద్దన్న, మా డాన్, మా డైగర్, మా దేవుడు శ్రీహరన్న. ఈరోజు శ్రీహరన్న ఉంటే ఇలా కాకపోవు. ఆయనంత మంచి మనసు కొంతమందికి ఉన్నది, ఆ కొంతమంది కూడా ముందుకు రాలే. ఇప్పుడు వదిన రూపకంగా వదినను కొంచెం అది చేయడానికన్నా కొంచెం ముందుకు రావాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భయ్య. నేను మొన్న వచ్చాను భయ్య, మొన్న కూడా వచ్చాను. ఏది మన బోడుమల హాస్పిటల్లో వచ్చాను నేను. మా అన్న నీ తమ్ముడిని పాసన వచ్చిందన్న అని మా మిస్సెస్ నేను వచ్చి మాట్లాడిచ్చేసి, మా తమ్ముడు మా అన్నయ్య కొడుకు పవన్ పాషా దాదాపు 20 రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు. నేను లేకున్నా పర్లేదు మీరైతే ఉండాలరా అని చెప్పి ఇక్కడనే పెట్టుకుంటున్నా. వాళ్ళ ఫ్యామిలీకి చేదోడు వాదోడుగా కంపల్సరీ మా వాళ్ళు ఉంటారు కూడా. ఇక్కడి నుంచి కూడా వదినను పిల్లలని వదిలిపెట్టేది లేదు. మాకు సాయశక్తుల కలిగిన దాంట్లో మా వదినని తీసుకుపోయి మా వంతు సాయం చేసుకుంటాం. ఎందుకంటే మా బావగారు మోపిదేవి వెంకటరమణ, అర్జున్ రావు గారు, అలాగే మా మైపాల్ బావగారు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి సాయం చేసి, మైపాల్ బావగారు బాగా చేసిండు, ఇక్కడనే ఉన్నాడు ఎక్కడో పాపం. ఆయన కూడా చాలా వరకు మా అన్నకు సాయం చేసిండు. ఇక ఏదైనా మేమున్నాం. మీ మీడియా మిత్రులు కొంచెం వైరల్ చేసి దీనికి అధ్యాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మిట్టులాట ఆడుతున్నాడు, కిడ్నీలు ఫెయిల్ అయ్యి
ప్రతిదానికి మా అన్నగారు ఎవరు వచ్చినా, నా ఫ్యామిలీ వచ్చినా, ఎవరు వచ్చినా అన్న దగ్గరికి పోయి ఈ ప్రతి బోనాల పండుగ వస్తే చాలు అన్న పిలుస్తాడు. ఇక అన్న పిలుస్తాడంటే అన్నకంటే ముందు మా మామ హరి పిలిచేది పాపం. సేటు మీరందరూ రావాలని పిలిచేవాడు. ఈరోజు ప్రతి సినిమాలో హాస్య నటుడిగా చేసినటువంటి మన తెలంగాణ స్లాంగ్లో మాట్లాడినటువంటి మా వెంకటన్న ఇక లేడు అనే వార్త నాకు నిన్న 8:30కు తెలిసిన వెంటనే చాలా బాధగా ఉంది. ఎంతంటే ఇక మామూలు కాదు. ఇక నాతోటి ఉన్నాడు అంటే వరంగల్లో మా తమ్ముడు మా దగ్గరికి వచ్చాడు, మా దగ్గరనే ఉంటాడు. అతనితో పాటు ఎంతో మంది కంపల్సరీ ఏదైనా చేసుకొని ఉంటాం. కంపల్సరీ దయచేసి చెప్తున్నా, మీ మీడియా మిత్రులందరికీ చెప్పేది ఒకటే, అన్న వేయండు, పిల్లలు సెట్ కాలేదు, శ్రవంతికి పెళ్ళి అయిపోయింది, ఆమె వాళ్ళ భర్తతో ఉంటుంది. దయచేసి వదినను మట్టుకు దయచేసి మీడియా మిత్రులారా ఇదంతా వైరల్ చేసి ఒక చిరంజీవి కావచ్చు, తర్వాత మన ప్రభాస్ గారు కావచ్చు, నాగార్జున కావచ్చు, ఉన్నటువంటి మహేష్ బాబు గారు కావచ్చు, ప్రతి ఒక్కరు ఉన్న ఇండస్ట్రీలో ఉన్నటువంటి మా మంచు విష్ణు గారు కావచ్చు, మా మామ నెంబరు వదినకి ఏదైనా సాయం చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అధికారికంగా కానీ పాపం పిలుచుకొని కానీ ఏదైనా ఒకటి అన్నకు మా గబ్బర్ సింగ్ టీం వాళ్ళు కూడా అన్నం చూసిన కాంచెల్లి బాగా కష్టపడ్డారు. బాగా కష్టపడి ప్రతి ఒక్కరి దగ్గర వీళ్ళు మైనపల్లి హనుమంతనే కానీ, తర్వాత ఏపీ నుంచి వెళ్ళి బావా మోపిదేవి వెంకటరమణ గారు మినిస్టర్ గారు, అలాగే చాలామంది ప్రతి ఒక్కరు వచ్చి మన మినిస్టర్ గారు, స్పోర్ట్స్ మినిస్టర్ గారు ప్రతి ఒక్కరు వచ్చి అన్నను పలకరించిళ్ళు, అది చేసిళ్ళు. కానీ 18 రోజుల నుంచి అన్న కొట్టుమిట్టులాటలాడి రాత్రి కన్మూసిండు శుక్రవారం నాడు. దయచేసి చెప్తున్నా, వదిన పరిస్థితి చూస్తే దారుణంగా ఉన్నది, ఇల్లు చూస్తే ఇలా ఉన్నది అనుకుంటారు. ఇండస్ట్రీలో సినీ ఫీల్డ్లో ఎంతో మంది అనుకుంటారు, ఉండే వాళ్ళే బాగా దండిగా ఉన్నారు, లేని వాళ్ళ పరిస్థితులు మా పరిస్థితులు ఇవి. దయచేసి చెప్తున్నా, కొంచెం మనసు పూర్తిగా కొంచెం మనసు అది చేసుకొని వదినను ఒక్కదాన్ని కొంచెం మీరంతా ఎవరైనా కానీ కొంచెం వైరల్ చేసి వదిన గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, పిల్లలు సెట్ కాలే, పిల్లలు ఎంతంత మాత్రమే చదువుకోలే, వదినను కొంచెం అది చేసుకోలే. ఆమె మోగకాల ఆపరేషన్ జర ముందుకు వచ్చి ఎవరన్నా ఆపరేషన్ చేసి వదిన ఆమె గురించి అది చేయాలి. ఆర్థిక సాయం అందకే చనిపోయారు అని చెప్తున్నారు. అంటే డోనర్ దొరికేశారు కానీ డబ్బులు 50 లక్షలు లేదా కోటి అవుద్ది అన్నారు. అది దొరక్కే ఇలా ఈ పరిస్థితి అయ్యింది అని చెప్పి నిజమే. నిజమేనా అంటే వాస్తవంగా చెప్పానంటే ఇప్పటి వరకు డోనర్ కూడా ఎవరు దొరకలేదు. ఒకవేళ దొరికినా కూడా 60-70 లక్షలు అంటే వాళ్ళు చర్చుకొని పెట్టుకునే అంత స్తోమత కాదు. మామూలుగా మనం టీవీలలో మనం వైరల్ చేసి పెడితే సెల్ ఫోన్లల్లో ఆటకు రూపాయి 2 రూపాయలు ఆట అన్న వేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఆడుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రభాస్ గారు 50 లక్షలు ఇచ్చిళ్ళు, 50 లక్షలు ఇస్తున్నారని కూడా చెప్పారు. కానీ అది ఫేక్. ప్రభాస్ గారు ఫేక్ న్యూస్ వల్ల చాలా మంది ఇచ్చేవాళ్ళు కూడా ఆగిపోయారు. అయ్యే ఇచ్చారు కదా, ప్రభాస్ గారు 50 లక్షలు ఇచ్చారు కదా, ఇంకా మేము ఇచ్చేది ఏంటి అని చాలా వరకు కంట్రోల్ గా ఉన్నారు. దయచేసి మా నెంబరు, మా మూవీ నెంబరు, మా మంచు విష్ణు గారికి, మా మోహన్ బాబు గారికి, అలాగే ప్రతి ఒక్కరు చిరంజీవి గారికి, ఏపీలో ఉన్నటువంటి మా డిప్యూటీ సీఎం మా పవన్ అన్నయ్య గారు కానీ, ప్రభాస్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, ప్రతి ఒక్క ఎన్టీఆర్ అంటే ఆది సినిమాతోటి తొడగొట్టు చిన్న అనే దాంతో మా ఒక అన్న పెద్దన్న మా వెంకటన్న ప్రతి దానికి ఆ సినిమా వైరల్ అంత పెద్దగా నడవడానికి కారణం కూడా వివి వినాయక్ గారిది. ఆది సినిమా వివి వినాయక్ అన్న ఎప్పుడు పిలుచుకునేవాడు. ఎందుకంటే ఈరోజు అన్న చనిపోవడం కారణం కూడా కొంతవరకు మా నిర్లక్ష్యం. మేము ఫస్ట్ నుంచి మేము తెలుసుకోలే అన్న ఇట్లా అవుతాడు అనేది. ఇంకోటి ఏంటంటే మా అన్న, మా పెద్దన్న, మా డాన్, మా డైగర్, మా దేవుడు శ్రీహరన్న. ఈరోజు శ్రీహరన్న ఉంటే ఇలా కాకపోవు. ఆయనంత మంచి మనసు కొంతమందికి ఉన్నది, ఆ కొంతమంది కూడా ముందుకు రాలే. ఇప్పుడు వదిన రూపకంగా వదినను కొంచెం అది చేయడానికన్నా కొంచెం ముందుకు రావాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భయ్య. ఎప్పుడు మాట్లాడారు? నేను మొన్న వచ్చాను భయ్య, మొన్న కూడా వచ్చాను. ఏది మన బోడుమల హాస్పిటల్లో వచ్చాను. నేను మా అన్న నీ తమ్ముడిని పాసన వచ్చిందన్న అని మా మిస్సెస్ నేను వచ్చి మాట్లాడి చేసి, మా తమ్ముడు మా అన్నయ్య కొడుకు పవన్ పాషా దాదాపు 20 రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు. నేను లేకున్నా పర్లేదు మీరైతే ఉండాలరా అని చెప్పి ఇక్కడనే పెట్టుకుంటున్నా. వాళ్ళ ఫ్యామిలీకి చేదోడు వాదోడుగా కంపల్సరీ మా వాళ్ళు ఉంటారు కూడా. ఇక్కడి నుంచి కూడా వదినను పిల్లలని వదిలిపెట్టేది లేదు. మాకు సాయశక్తుల కలిగిన దాంట్లో మా వదినని తీసుకుపోయి మా వంతు సాయం చేసుకుంటాం. ఎందుకంటే మా బావగారు మోపిదేవి వెంకటరమణ, అర్జున్ రావు గారు, అలాగే మా మైపాల్ బావగారు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి సాయం చేసి, మైపాల్ బావగారు బాగా చేసిండు, ఇక్కడనే ఉన్నాడు ఎక్కడో పాపం. ఆయన కూడా చాలా వరకు మా అన్నకు సాయం చేసిండు. ఇక ఏదైనా మేమున్నాం. మీ మీడియా మిత్రులు కొంచెం వైరల్ చేసి దీనికి అజ్జేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మిట్టులాట ఆడుతున్నాడు, కిడ్నీలు ఫెయిల్ అయ్యి. ప్రతి దానికి మా అన్నగారు ఎవరు వచ్చినా, నా ఫ్యామిలీ వచ్చినా, ఎవరు వచ్చినా అన్న దగ్గరికి పోయి ఈ ప్రతి బోనాల పండుగ వస్తే చాలు అన్న పిలుస్తాడు. ఇక అన్న పిలుస్తాడంటే అన్నకంటే ముందు మా మామ హరి పిలిచేది పాపం. సేటు మీరందరూ రావాలని పిలిచేవాడు. ఈరోజు
ప్రతి సినిమాలో హాస్య నటుడిగా చేసినటువంటి మన తెలంగాణ స్లాంగ్లో మాట్లాడినటువంటి మా వెంకటన్న ఇక లేడు అనే వార్త నాకు నిన్న 8:30కు తెలిసిన వెంటనే చాలా బాధగా ఉంది. ఎంతంటే ఇక మామూలు కాదు. ఇక నాతోటి ఉన్నాడు అంటే వరంగల్లో మా తమ్ముడు మా దగ్గరికి వచ్చాడు, మా దగ్గరనే ఉంటాడు. అతనితో పాటు ఎంతో మంది కంపల్సరీ ఏదైనా చేసుకొని ఉంటాం. కంపల్సరీ దయచేసి చెప్తున్నా, మీ మీడియా మిత్రులందరికీ చెప్పేది ఒకటే, అన్న వేయండు, పిల్లలు సెట్ కాలేదు, శ్రవంతికి పెళ్ళి అయిపోయింది, ఆమె వాళ్ళ భర్తతో ఉంటుంది. దయచేసి వదినను మట్టుకు దయచేసి మీడియా మిత్రులారా ఇదంతా వైరల్ చేసి ఒక చిరంజీవి కావచ్చు, తర్వాత మన ప్రభాస్ గారు కావచ్చు, నాగార్జున కావచ్చు, ఉన్నటువంటి మహేష్ బాబు గారు కావచ్చు, ప్రతి ఒక్కరు ఉన్న ఇండస్ట్రీలో ఉన్నటువంటి మా మంచు విష్ణు గారు కావచ్చు, మా మామూలు నెంబరు వదినకి ఏదైనా సాయం చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అధికారికంగా కానీ పాపం పిలుచుకొని కానీ ఏదైనా ఒకటి అన్నకు మా గబ్బర్ సింగ్ టీం వాళ్ళు కూడా అన్నం చూసిన కాంచెల్లి బాగా కష్టపడ్డారు. బాగా కష్టపడి ప్రతి ఒక్కరి దగ్గర వీళ్ళు మైనపల్లి హనుమంతన్న కానీ, తర్వాత ఏపీ నుంచి వెళ్ళి బావా మోపిదేవి వెంకటరమణ గారు మినిస్టర్ గారు, అలాగే చాలామంది ప్రతి ఒక్కరు వచ్చి మన మినిస్టర్ గారు, స్పోర్ట్స్ మినిస్టర్ గారు ప్రతి ఒక్కరు వచ్చి అన్నను పలకరించిళ్ళు, అది చేసిళ్ళు. కానీ 18 రోజుల నుంచి అన్న కొట్టుమిట్టులాటలాడి రాత్రి కన్మూసిండు శుక్రవారం నాడు. దయచేసి చెప్తున్నా, వదిన పరిస్థితి చూస్తే దారుణంగా ఉన్నది, ఇల్లు చూస్తే ఇలా ఉన్నది అనుకుంటారు. ఇండస్ట్రీలో సినీ ఫీల్డ్లో ఎంతో మంది అనుకుంటారు, ఉండే వాళ్ళే బాగా దండిగా ఉన్నారు, లేని వాళ్ళ పరిస్థితులు మా పరిస్థితులు ఇవి. దయచేసి చెప్తున్నా, కొంచెం మనసు పూర్తిగా కొంచెం మనసు అది చేసుకొని వదినను ఒక్కదాన్ని కొంచెం మీరంతా ఎవరైనా కానీ కొంచెం వైరల్ చేసి వదిన గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, పిల్లలు సెట్ కాలే, పిల్లలు ఎంతంత మాత్రమే చదువుకోలే, వదినను కొంచెం అది చేసుకోలే. ఆమె మోగకాల ఆపరేషన్ జర ముందుకు వచ్చి ఎవరన్నా ఆపరేషన్ చేసి వదిన ఆమె గురించి అది చేయాలి. ఆర్థిక సాయం అందకే చనిపోయారు అని చెప్తున్నారు. అంటే డోనర్ దొరికేశారు కానీ డబ్బులు 50 లక్షలు లేదా కోటి అవుద్ది అన్నారు. అది దొరక్కే ఇలా ఈ పరిస్థితి అయ్యింది అని చెప్తున్నారు. నిజమే. నిజమేనా అంటే వాస్తవంగా చెప్పానంటే ఇప్పటి వరకు డోనర్ కూడా ఎవరు దొరకలేదు. ఒకవేళ దొరికినా కూడా 60-70 లక్షలు అంటే వాళ్ళు చర్చుకొని పెట్టుకునే అంత స్తోమత కాదు. మామూలుగా మనం టీవీలలో మనం వైరల్ చేసి పెడితే సెల్ ఫోన్లల్లో ఆటకు రూపాయి 2 రూపాయలు ఆట అన్న వేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఆడుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రభాస్ గారు 50 లక్షలు ఇచ్చిళ్ళు, 50 లక్షలు ఇస్తున్నారని కూడా చెప్పారు. కానీ అది ఫేకు. ప్రభాస్ గారు ఫేక్ న్యూస్ వల్ల చాలా మంది ఇచ్చేవాళ్ళు కూడా ఆగిపోయారు. అయ్యే ఇచ్చారు కదా, ప్రభాస్ గారు 50 లక్షలు ఇచ్చారు కదా, ఇంకా మేము ఇచ్చేది ఏంటి అని చాలా వరకు కంట్రోల్ గా ఉన్నారు. దయచేసి మా నెంబరు, మా మూవీ నెంబరు, మా మంచు విష్ణు గారికి, మా మోహన్ బాబు గారికి, అలాగే ప్రతి ఒక్కరు చిరంజీవి గారికి, ఏపీలో ఉన్నటువంటి మా డిప్యూటీ సీఎం మా పవన్ అన్నయ్య గారు కానీ, ప్రభాస్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, ప్రతి ఒక్క ఎన్టీఆర్ అంటే ఆది సినిమాతోటి తొడగొట్టి చిన్న అనే దాంతో మా ఒక అన్న పెద్దన్న మా వెంకటన్న ప్రతి దానికి ఆ సినిమా వైరల్ అంత పెద్దగా నడవడానికి కారణం కూడా వివి వినాయక్ గారిది. ఆది సినిమా వివి వినాయక్ అన్న ఎప్పుడు పిలుచుకునేవాడు. ఎందుకంటే ఈరోజు అన్న చనిపోవడం కారణం కూడా కొంతవరకు మా నిర్లక్ష్యం. మేము ఫస్ట్ నుంచి మేము తెలుసుకోలే అన్న ఇట్లా అవుతాడు అనేది. ఇంకోటి ఏంటంటే మా అన్న, మా పెద్దన్న, మా డాన్, మా డైగర్, మా దేవుడు శ్రీహరన్న. ఈరోజు శ్రీహరన్న ఉంటే ఇలా కాకపోవు. ఆయనంత మంచి మనసు కొంతమందికి ఉన్నది, ఆ కొంతమంది కూడా ముందుకు రాలే. ఇప్పుడు వదిన రూపకంగా వదినను కొంచెం అది చేయడానికన్నా కొంచెం ముందుకు రావాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భయ్య. ఎప్పుడు మాట్లాడారు? నేను మొన్న వచ్చాను భయ్య, మొన్న కూడా వచ్చాను. ఏది మన బోడుమల హాస్పిటల్లో వచ్చాను. నేను మా అన్న నీ తమ్ముడిని పాసన వచ్చిందన్న అని మా మిస్సెస్ నేను వచ్చి మాట్లాడి చేసి, మా తమ్ముడు మా అన్నయ్య కొడుకు పవన్ పాషా దాదాపు 20 రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు. నేను లేకున్నా పర్లేదు మీరైతే ఉండాలరా అని చెప్పి ఇక్కడనే పెట్టుకుంటున్నా. వాళ్ళ ఫ్యామిలీకి చేదోడు వాదోడుగా కంపల్సరీ మా వాళ్ళు ఉంటారు కూడా. ఇక్కడి నుంచి కూడా వదినను పిల్లలని వదిలిపెట్టేది లేదు. మాకు సాయశక్తుల కలిగిన దాంట్లో మా వదినని తీసుకుపోయి మా వంతు సాయం చేసుకుంటాం. ఎందుకంటే మా బావగారు మోపిదేవి వెంకటరమణ, అర్జున్ రావు గారు, అలాగే మా మైపాల్ బావగారు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి సాయం చేసి, మైపాల్ బావగారు బాగా చేసిండు, ఇక్కడనే ఉన్నాడు ఎక్కడో పాపం. ఆయన కూడా చాలా వరకు మా అన్నకు సాయం చేసిండు. ఇక ఏదైనా మేమున్నాం. మీ మీడియా మిత్రులు కొంచెం వైరల్ చేసి దీనికి అధ్యాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విశ్వంకడన్న